పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. అమ్మాయి ఏమో ఎల్లోరా, వీడిని చూస్తే మనం అంటాం వెళ్ళిరా. లెట్స్ వెల్కమ్ సుప్రీత అండ్ యాదవ్ రాజు. ఏంది రాధిక ఇది? ఇరుక్కు అని ఇరుక్కు అని. మన సాంగ్ వేరు, వాళ్ళ సాంగ్ వేరు. మన సాంగ్ అంటే మీ గెటప్ డీజే టిల్లు. ఈమెవరు? రాధిక. అటు పోతే రాధిక మళ్ళా. మరి ఎందుకు అంతగా ప్రొటెక్ట్ చేసుకొని తీసుకొని వస్తున్నావు నువ్వు? ఏం చెప్పమంటావు మేడం, ఒక ల్యాండ్ కొన్నా, ఆ ప్రాపర్టీ నాది, నా పర్సనల్ అనుకున్నా, కానీ ఈ షోలో ఉందరు కానీ దాని మీద పడ్డాయి మేడం. ఇల్లు నా మీద నమ్మకం లేదా? ఆ మాట నువ్వు నిజంగానే నన్ను అడుగుతున్నావు రాధిక? చెప్పు తెగిపోద్ది పిచ్చి పిచ్చిగా మాట్లాడా అంటే. అంత చీప్ చెప్పులు ఎందుకు కొన్నావు రాధిక? ఈ రోజు మీరు గెలుస్తారు అనుకుంటున్నారా? గెలవ మేడం, గెలవ మేడం. ఒక్కసారి ఇద్దరు అనుకొని చెప్పండి గెలుస్తాము అని. గెలుస్తాము. ఓకే సరే, అయితే ప్రొసీడ్. ప్రసాద్ బెహ్రా అండ్ విరాజిత, వీళ్ళు ఎగిరెగిరి వండినా అదే స్కోరు, ఎగరకుండా వండినా అదే స్కోరు. ఏమిటయ్యా ఇది? వచ్చేయండి. సుమా, ఎవరు మీరు? గడప చూస్తే తెలియట్లా? అస్సలు తెలియట్లా. నేను జగదేక వేరుణ్ణి. నో నో, దీనికి ఎలాగైపోతే విరాజితకి సుందర క్యారెక్టర్ ఇచ్చి. మెగాస్టార్ చిరంజీవి గారు జగదేక వీరుడులో కొండెక్కారు, కొండేంటి నీ మీదకి ఎక్కింది. ఇంతకీ ఏది మీ అతిలోక సుందరి? భూలోకమే నవోదయం. ఈ నృత్యంలో నా అంగుళికం ఎక్కడో పోయినది. పోతే పోయింది బొక్క. ఎవరు నువ్వు? నేను ఇంద్రజను, పైనుంచి వచ్చాను. నేను మొన్న బెయిల్ తీసుకుని వచ్చాను. ఏంటి ఇప్పుడు బొక్క? ఏంటి ఆయన చూసి టెన్షన్ పడతావు నువ్వు? ఆ అంబరీష్ పురి నిమ్మకాయ చూపించి రాబాలిక రాబాలిక అంటున్నాడు. మనను ఒక జిలేబీ లాంటి తయారు చేసావు, కుంభీ పాకం. అది తిన్న తర్వాత అలా తయారయ్యాడమ్మా. అవును, అంగుళీకం పోయి ఎంతకాలం అవుతున్నది? నృత్యం చేస్తుండగా పోయినది. నాకెందుకో నువ్వే దొంగతనం చేసావేమో అనిపిస్తుంది. ఏదో ఒకసారి వెళ్ళి వచ్చేంత మాత్రం దొంగలు అయిపోతానా నేను? నీకు నువ్వే అనుకుంటూ ఉంటావు తెలుసా. ఇతనితోనే వచ్చావెందుకు? నీకు ఇంకెవరు దొరకలేదా రావడానికి? ఆహా, వాళ్ళు ఇతనితోనే జోడీకి సైన్ చేయించారు. ఇంకా ఒక్క ఎపిసోడ్ దాటితే ఫినాలే. ఏం ప్రిపేర్ అయ్యారు మీరు? కొంచెం ఈజీగా ఉంటాయి అంటే ప్రిపేర్ అయ్యామండి. ఈ ఎపిసోడ్ లో కూడా వంటకం అదిరిపోవాలి. అందరు కొట్టేస్తాం. ఓకే, ఎనీవే వెల్కమ్ ప్లీజ్.